చెప్పండి. ఒక పక్క చూసినట్లయితే ఈ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ అటు ఇటు మారుస్తున్నారు. వైసీపీ పార్టీ పని అయిపోయిందని చేసి అంటున్నారు. కానీ అటు చూసినట్లయితే ఉన్న ఎంపీలను కూడా కాపాడుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు. మీరేమంటారు? అవన్నీ ఎందుకంటే జగన్ మట్టికి ఇది అబ్బో ముఖ్యమంత్రి జగనే, వైసీపీ జగనే, ఎవరు ఏం చెప్పినా జగన్ ఖాయమే. ఎందుకని అట్లా అంత గట్టిగా చెప్తాను జగన్ మళ్ళీ గెలుస్తాడని? పథకాలు ఇచ్చాడు, ఎవరు హీరో? చంద్రబాబు అయితే ఈ పథకాలు హీరో కదా, పథకాలని ఏమి హీరో. మరి రేపు ఇంకొక అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపించండి, ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను, అభివృద్ధి చేస్తాను చంద్రబాబు అన్నాడు. మాటలు ఎవరు నమ్మరు, చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరు, జగన్ మాటే నమ్ముతారు. జగన్ ఎత్తాలంటే ఎత్తాడు అది. మరి ఇక్కడ ఇంకో మాట, గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెట్టాడు, జగన్ వచ్చినాక వాలంటీర్లను తీసుకొచ్చాడు. నీకు ఆ జన్మభూమి కమిటీలు బాగున్నాయి, ఈ వాలంటీర్ వ్యవస్థ బాగుంది? వాలంటీర్ వ్యవస్థ బాగుంది, వాలంటీర్ వ్యవస్థ బాగుంది. ఈ జన్మభూమి కమిటీ వాలంటీర్ వ్యవస్థ మనకి ఏ పని కావాలంటే ఇంటికి వచ్చి చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ బాగుంది. మరి గతంలో చూసినట్లయితే మీరు ఏదైనా పనికి అనేది మండలం కాడికి వెళ్ళాలి, ఇవాళ సచివాలయం తీసుకొచ్చాడు, మీ ఇంటి ముందుగా పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా అనిపిస్తుంది సచివాలయం? ఇదే బాగుంది. మండలం కాడికి పోయేపల్లి లేకుండా ఇంటికి వచ్చే పింఛన్లు కానీ అన్నీ పంచుతున్నారు ఇంటికాడే. మరి ఇంత గొప్పగా చేస్తున్నప్పుడు జగన్ మరి ఎందుకు నారా లోకేష్ సైకో అంటున్నాడు కదా? వాళ్ళు ఏదో నానా రకాలుగా అంటారండి. జగన్ ఏం చేయలేరు, ఏం పీకలేరు, జగన్ ఏం పీకలేరు. మరి పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈసారి భయం అంటే చూపిస్తాను జగన్ అంటాను. అసలు పవన్ కళ్యాణ్ ఓటేసేవాడు ఎవడు లేడు. ఎందుకని అంటావు? ఆయన చూసి మొన్న అక్కడేమైందంట, ఆయన చూసి ఎవడు ఎత్తాడు. మరి జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, మరి అతను పట్టుకొని నువ్వెంత నీ స్థాయి ఎంత మాట్లాడు పవన్ కళ్యాణ్? ఈ సీప్ మాటలు ఎన్ని మాట్లాడుకుంటే లాభమే ఉంది, ఏం లాభం లేదు. జగనే ముఖ్యమంత్రి ఇదే కూడా.